మనం ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకుడు మనకి డైమండ్ వజ్రం కోహినూరు వజ్రం లాగే కనిపిస్తాడు. మనం పార్టీ బయటకు వెళ్ళామంటే మాత్రం అతను ఒక గులకరాయి, ఒక పనికిరాని రాయి, వజ్రం కాదు బంగారం కాదు ఒక ఇనప మొక్క అన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు తాజాగా జగన్ మీద ఇవే తరహా వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ. జగన్ ఏమన్నా కోహినూరు వజ్రం అనుకుంటున్నారేమో, ఆ రేంజ్లో బిల్డప్ ఇస్తున్నారు, కోహినూరు వజ్రం కాదు ఆయన గులకరాయి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు ఆదినారాయణ రెడ్డి. ఎందుకంటే ప్రస్తుతం ఆయన బీజేపీలో ఉన్నారు. బీజేపీ తరపున ఈ స్థాయిలో జగన్ మీద ఈ స్థాయి విమర్శలు అయితే పురంధేశ్వర్ గారు కూడా చేయరు, ఆ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు ఏపీలో. నరేంద్ర మోడీ కూడా చేయలేదు, ప్రధానమంత్రిగా ఉన్నారు. కాకపోతే ఈయన చేశారు ఆదినారాయణ రెడ్డి గారు. ఎందుకంటే ఆదినారాయణ రెడ్డి గారు రాజకీయ నేపథ్యం ఏంటో తెలుసు. ఆయన నేరుగా ఇప్పుడు బీజేపీలో ఉన్న, ఇంతకుముందు టీడీపీలో ఉన్నారు, ఏ పార్టీలో ఉన్నారు అందరికీ తెలుసు. అంటే ఇక్కడ పార్టీ పరంగా ఏదో చేసేయాలి, పార్టీ పరంగా కక్ష కాదు, జగన్ మీద